ఇంకా సిగ్గు లేకుండా వై నాట్ 175 అని అడుగుతుంటాడు. నీకేమన్నా కొద్దిగా సెన్స్ ఉందా? ఎలాగ 170 సీట్లు వస్తాయి? నువ్వేమి ఏం చేశారు మీరు? ప్రజలకు ఏమి వరదపెట్టారు? 170 సీట్లు వస్తాయి రారు. ఖచ్చితంగా 175లో లాస్ట్ 5 వస్తే గొప్ప. మీకు 170 మీకు 5 వస్తాయేమో మహా అయితే. వాళ్ళకంటే ఒకటే ఏంటంటే వీళ్ళందరికీ వైసీపీ వాళ్ళకున్న ఒక దుర్లక్షణం ఏంటంటే ఓటర్లు. ఇక్కడ కాపు ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఖమ్మం ఓటర్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఈ నగర వాటెవర్ ప్రముఖ కమ్యూనిటీ యాదవ ఓటర్లు ఎంతమంది ఉన్నారు. అరే యాదవ సన్నాసులారా ఒకటే మాట్లాడుతున్నా వైసీపీ వాళ్ళు. అరే సన్నాసులారా వాళ్ళ ఓటర్లుగా చూడకండి, మనుషులుగా చూడండి. ఫస్ట్ వాళ్ళని మానవులుగా చూడండి, వాళ్ళ అవసరం ఏంటో గుర్తించండి. వాళ్ళకి ఇది చేస్తామని చెప్పి బతిలాగండి. అయ్యా నీకు ఇంత చేద్దాం అనుకున్నాం, మీ ఓట్లు మాకేయండి అని. అది మేము అడుగుతున్నాం. కులమతాలకు అతీతంగా ప్రతి వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఓటర్లుగా చూడలేం. గొప్ప ప్రాణం ఉన్న మనుషులుగా, విలువైనటువంటి ప్రాణం, ఎంతో గొప్ప సర్వీస్ చేసే వ్యక్తులు, ఎంతో మీ కుటుంబాలకి మీరు ఎంత నిలబడుతున్నారు, అలాంటి వ్యక్తులు మిమ్మల్ని చూస్తాను తప్ప మిమ్మల్ని మాత్రం ఎప్పుడు కూడా ఓటర్లుగా చూడం. కాకపోతే మీ ఓట్లు మాత్రం మాకు ఏమని చెప్పి మీరు ఓట్లు వేసే ప్రతి ఓటు వేస్ట్ అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా అద్భుతంగా మీ జీవితాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనసేన టీడీపీ అలయన్స్ లో ఉన్నది మనకు అత్యంత మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్నారు. ఏ విధమైనటువంటి మిస్యూజ్ జరగకుండా ఆయన నిలబడతాడు మన కోసం. అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానాలకు గురయ్యారు, చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్ గురయ్యారు. ఆయనకు కూడా చాలా కసి ఉంది. వాళ్ళ ఖచ్చితంగా మంచి పని చేద్దాం రాష్ట్రాన్ని. ఆయన కూడా పెద్ద వయసు వస్తుంది. ఆయన ఒకటే కోరిక, నేను నెక్స్ట్ తెర వచ్చే లోపుగా నేను శాశ్వత రాష్ట్రానికి ఏం చేయాలన్నట్టు మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు లాగా మంచి చేద్దాం అనుకునే వ్యక్తిని మనం గెలిపించుకుందాం. మనం రేపు ఎలక్షన్స్ ఎవరిస్తారో పక్కన పెడితే మీరు అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్లు మనకేంటి అంత ఆలోచించకండి. అంత దూరం కాదు. ప్రతిదీ మనకు న్యాయం జరుగుతుంది. జనసేనకి ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరగకుండా వదిలే ప్రసక్తి లేదు. ఎలక్షన్స్ లో కానీ లేకపోతే ఏ విషయంలో సరే టీడీపీ వాళ్ళతో సమానమైనటువంటి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సమానమైన హక్కులు ఉంటాయి తప్ప మనకి ఏమి తక్కువ రావు. సో అలయన్స్ విషయంలో మీరు ఏ డౌట్ పడకండి. అలాగే ఎవరు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎవరు ఎంపీగా ఉండాలనేది జనసేన టీడీపీ నాయకులు నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు వచ్చి వాళ్ళు నిర్ణయించిన తర్వాత పలానా అభ్యర్థి, ఇతను తెలుగుదేశం అభ్యర్థి, ఇతను జనసేన అభ్యర్థి అని నిర్ణయించిన తర్వాత అతనికి మీ యొక్క సంపూర్ణ సహకారం ఇవ్వండి. ఎలా జరగదో చూస్తాం, ఎలా రాదో చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ ఓపెన్ చేద్దాం. మూతపడిపోతున్న చక్కెర ఫ్యాక్టరీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తిరిగి ఎలా రీఓపెన్ చేయాలని ఆలోచిద్దాం. ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎలా ఎఫిషియెంట్గా ఉపయోగించాలో చూద్దాం. అలాగే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యాలయాల్ని సొంతంగా వాటికి ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మీ జీవితాల్లో మేమందరం ఉంటాం, మీకు అండదండగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహానాయకుడు తన జీవితంలో తను సంపాదించిన డబ్బు కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాడు తప్ప ఏ రోజు సొంతానికి వాడతాడు. కోట్లాది రూపాయలు ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇన్ని కోట్లాది రూపాయలు ఇచ్చిన నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరూ లేరు. ఇది రాసి పెట్టుకోండి.